తగ్గింది అని చెప్పని సరి అయినటువంటి ఒక వ్యాపారం జరగట్లేదు అన్నటువంటి ఒక మాట ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఒక కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అలవోకగా ఒక మాట అంటే దానికి రాజకీయాన్ని ఆపాదించి బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి అన్న కనీస సోయి లేకుండా ఆధిపత్య అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఐ థింక్ సో ఇన్ ఢిల్లీ రాహుల్ కన్వల్ అని చెప్పని ఇండియా టుడేలో ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఆయన సమక్షంలో కూర్చొని ఐ ఆర్డర్డ్ మై పోలీస్ టు అరెస్ట్ సిఎఫ్ఓ ఇంటర్నేషనల్ కంపెనీ ఎల్ఎన్టీ అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి నిర్మాణాలకు భారతదేశ ప్రగతికి వెన్నుపూసలో నిలబడ్డ ఎల్ఎన్టీ సిఎఫ్ఓను నేను అరెస్ట్ చేయమన్నా అని చెప్పని ఒక చిల్లర మాట ముఖ్యమంత్రి మాట్లాడినారు. అరెస్ట్ చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలు కూడా చేపట్టినరు అని చెప్పని విన్నాం. ఎల్ఎన్టీని లొంగ తీసుకోవాలా, ఒత్తిడి పెట్టాలనే ఒక ప్రయత్నం చేసిండ్రు. ఒక తప్పు. రెండవ తప్పు, కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్ నుండి సీదా హైటెక్ సిటీ వద్దకు, సైబర్ సిటీని క్రాస్ చేస్తూ హైటెక్ సిటీ వద్ద వరకు వేల మంది ప్రతిరోజు కూడా అంతర్జాతీయ విమానంలో దిగి ఎయిర్పోర్ట్లో దిగి వచ్చేటువంటి ఒక విదేశీ వాళ్ళు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, అందరికి కూడా ఒక ఇప్పుడు లండన్లో మిగతా ప్రాంతాలలో ఎక్కడ పోయినా కానీ చూసినట్టయితే అట్లే ఉంటుంది. ఎయిర్పోర్ట్లో దిగంగానే యూ కెన్ గెట్ ఇన్ టు మెట్రో రైల్. అట్లాగే ఇక్కడ కూడా ఉండాలా అని చెప్పని హైటెక్ సిటీ టు మెట్రో ఎయిర్పోర్ట్ వరకు శంకుస్థాపన చేసిండ్రు. అన్ని పర్మిషన్లు తీసుకున్నారు. మొత్తం లైన్స్ అంతా డిఫైన్ అయిపోయి బడ్జెట్ అంతా అలకేట్ అయిపోయిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని, ఎక్కడ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి పేరు వస్తుందో అని చెప్పని, ఎక్కడ ఎల్ఎన్టీతో కమిషన్లు సర్దుబాటు కావో అని చెప్పని అనుకున్నాడో రాంగ్ అనే ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఫ్రమ్ హైటెక్ సిటీ టు ఎయిర్పోర్ట్ రద్దు, శంషాబాద్ రద్దు అని చెప్పిండు. ఇంతకంటే చిల్లర మూర్ఖమైన నిర్ణయం ఇంకోటి ఉండదండి. వరల్డ్ ఓవర్ వేర్ ఎవర్ దేర్ ఎగ్జిస్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్, ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ టు ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఎ క్విక్ ట్రాన్స్పోర్ట్, సేఫ్ అండ్ పీస్ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఉండాలా అని చెప్పని పారిశ్రామీకరణను ఎంకరేజ్ చేయాలనుకునే మెడకాయ తలకాయ ఉన్నటువంటి వాడెవడైనా ఆలోచించేది అదే. అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ మిస్టర్ కేటీఆర్ డిడ్. చేసి దాన్ని చేస్తే దాన్ని రద్దు చేసి పడేసిండు. ఒకటి, సిఎఫ్ఓని అరెస్ట్ చేస్తా అని బెదిరించిండు. రెండు, మెట్రో రైలును శంషాబాద్ వరకు ఉన్న మెట్రో రైలును రద్దు చేసిండు. మూడవది, ఈయన ఉప్పల్ నుండి నేను ఆయన ఫ్యూచర్ కోసం, ఆయన కుటుంబం ఫ్యూచర్ కోసం నిర్మించుకుంటున్న ఫ్యూచర్ సిటీకి నేను మెట్రో రైలును కట్టుకుంటా అని చెప్పని, దానికి నేను కడుతున్నా, ఆ నిర్మాణము ఆ మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఎల్ఎన్టీ అని చెప్పని మొత్తానికి అడ్డమైన చర్చలు చేసిండ్రు. ఆ చర్చల ఫలితం ఏంద్రా అంటే ఇవాళ ఎల్ఎన్టీ ఇవాళ మెట్రో రైలును వదులుకునే పరిస్థితి, ప్రభుత్వం ఏందో గొప్ప ఘనాపాటిగా నేనే నడుపుతా అని చెప్పని దాన్ని టేక్ ఓవర్ చేసినాము అని చెప్పిండ్రు. మీడియా సోదరులు బహుశా ఈ లెటర్ చూసుంటారు అని నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా ఇది నేను ట్విట్టర్లో చూసిన, తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ఐడిలో ఈ లెటర్ నిన్న చూసిన. ఇది కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి ఒక లేఖ. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇది ప్రైవేట్ లెటరా లేదు బహిరంగ లేఖ అంటున్నావు నువ్వు, ఇది ప్రైవేట్ లెటరా లేకపోతే డిఓ లెటరా? ఈజ్ ఇట్ అన్ అఫీషియల్ లెటర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇస్ ఇట్ ఎ ప్రైవేట్ లెటర్ దట్ యు హావ్ రిటన్ టు మిస్టర్ కిషన్ రెడ్డి? ఈ మొత్తం లేఖ సారాంశం ఒక్కసారి చదివినట్టయితే పాడిందే పాట లెక్క రాసిండు. ఇంట్లో అంతకుముందు ప్రెస్ నోట్ పెట్టి ప్రెస్లో మాట్లాడిండు కదా, ప్రెస్లో మాట్లాడిన అంశాలనే ఇందులో కూడా లేఖ రాసిండ్రు. ఈ లేఖ అంటే ఎంత బాధ్యత లేని వ్యక్తి, బాలకృష్ణ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో ప్రభావితమై రాజకీయ నాయకుడు అయితే ఎట్లుంటాడు అనటానికి రేవంత్ రెడ్డి ఈ లేఖ నిదర్శనం. ఇది దాదాపు 1000 కోట్ల అంటే 15,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ప్రాజెక్ట్ ఇది. రోజు 5 లక్షల మంది ప్రజలు ప్రయాణించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది, ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది. దీని మీద తెలంగాణ భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు, హైదరాబాద్కు పెట్టుబడుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. చిన్నపిల్లగాళ్ళు లేఖలు రాసుకున్నట్టు లవ్ లెటర్లు రాసినట్టు రాసిండేది.
ఐ డోంట్ అండర్స్టాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, హూ ఇస్ యువర్ అడ్వైజర్స్? ఎవరయ్యా నీ అడ్వైజర్లు? ఇంత పెద్ద ప్రామాణికత కలిగిన అంశాన్ని నువ్వు ఒక డివో లెటర్ రాసి ఆ డివో లెటర్ నన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టినావంటే ఓకే బై, ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది, ఆ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియాలి పారదర్శకంగా అని చెప్పని పెట్టిండంటే అనుకోవచ్చు. ఇదో ప్రైవేట్ లెటర్ రాసినట్టుగా డియర్ శ్రీ కిషన్ రెడ్డి గారు అని చెప్పని లేఖ అంతా రాసినారు. ఈ లేఖలో ఉన్నటువంటి ఒక లెక్కల ముక్కలను, ఈ లెక్కల తప్పులను నేను బయటికి చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏమంటాడు ఇక్కడ? 9th paragraph. The government of Telangana and people of Telangana are not asking for charity or any special favor. We only ask that a duty